నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నిరసనలు ఆందోళనలతో ఢిల్లీ భగ్గుమంటోంది. ఇప్పటికే నీటి పేపర్ లీక్ పై విద్యార్థులు విపక్షాల ఆందోళన చేస్తూ ఉండగా రైతులు కొత్త నినాదాన్ని అందుకున్నారు. అమెరికాతో భారత్ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి వీల్లేదని డిమాండ్ చేస్తున్నారు. మహాపంచాయత్ నిర్వహించేందుకు హర్యానా, పంజాబ్ నుంచి వేలాది సంఖ్యలో రైతులు తరలి వస్తూ ఉన్నారు. అమెరికాతో ట్రేడ్ డీల్ కోసం ప్రతిపాదించిన ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ కూడా వారు కోరుతున్నారు. హర్యానా, పంజాబ్ రైతులు హస్తన వైపు దూసుకొస్తూ ఉన్నారు. ఓవైపు విద్యార్థులు విపక్షాల ఆందోళనలు, మరొక వైపు రైతుల నిరసన కేంద్రానికి తలనొప్పిగా మారిందా? శంభూ బోర్డర్ దగ్గర రైతుల ఆందోళనను ఎలా చూడాలి? ట్రేడ్ డీల్ పై రైతులు ఎందుకు వ్యతిరేకం? ట్రేడ్ డీల్ వల్ల రైతులు నిజంగా నష్టపోతారా? ఈ ఒప్పందం భారత వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తోందా? ట్రేడ్ డీల్ పై కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేస్తుందా? రైతుల ప్రయోజనాలు ముఖ్యమా, ఒప్పందం ముఖ్యమా? ముఖ్యంగా కూడా అమెరికాతో కుదుర్చుకోనున్న ప్రతిపాదిత ద్వైపాక్షిక ట్రేడ్ డీల్ కు వ్యతిరేకంగా కూడా పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతులు దేశ్ బచావో మోర్చా పేరిట భారీ ఆందోళన చేపట్టారు. ట్రేడ్ డీల్ పై కూడా రైతులు వ్యతిరేకత చూపుతూ ఉన్నారు. వాళ్ళు నష్టపోతామంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా అమెరికా నుండి సబ్సిడీ పొందిన ఏవైతే కూడా మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, డ్రై ఫ్రూట్స్, ఆపిల్స్, పాల ఉత్పత్తులకు సంబంధించి కూడా తక్కువ సుంకంతో భారత్ మార్కెట్లోకి అనుమతిస్తే కూడా దేశీయంగా కూడా పంట ధరలు పడిపోతాయంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా రైతులు వ్యక్తం చేస్తున్న ఈ ఆందోళన కరెక్టేనా? రైట్, మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు జాయిన్ అయ్యారు. మన్నెం కోటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. రైట్, ముఖ్యంగా కూడా ఈ ట్రేడ్ డీల్ పై కూడా చూస్తున్నాము, రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అమెరికా నుంచి వచ్చి ఏవైతే కూడా ఈ ఉత్పత్తులకు సంబంధించి కూడా మొక్కజొన్న, సోయాబీన్, పాల, డైరీ ఉత్పత్తులకు సంబంధించి కూడా ఇవన్నీ కూడా భారతీయ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తాయంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కూడా రైతులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు, నిజంగానే రైతులు వ్యక్తపరుస్తున్న దాంట్లో, వాళ్ళు భయపడుతున్న దాంట్లో అర్థం ఉందా? పూర్తిగా అర్థం ఉంది, పూర్తిగా న్యాయం కూడా ఉందనేది చెప్పదలుచుకున్నాను. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకత అనేటువంటిది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. నరేంద్ర మోడీ గారు గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉండగా యూపీఏ ప్రభుత్వం ఉన్నది. అంతకుముందు ఎన్డీఏ నాయకత్వంలోని వాజ్పేయి సర్కార్ కూడా ఉన్నది. ఇది వాజ్పేయి సర్కార్ నుంచి అమెరికా తోటి మన దేశం వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలనేటువంటి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అది యూపీఏ హయాంలో సాధ్యం కాలేదు. తర్వాత మళ్ళా నరేంద్ర మోడీ గారి హయాంలో కూడా మొన్నటి వరకు, అంటే ఏడాది క్రితం వరకు దానికి సంబంధించినటువంటి ఎలాంటి కదలిక లేదు. కారణం ఏమిటి అంటే అమెరికా వ్యవసాయ రంగం ఇవాళ తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. అక్కడి వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు అమెరికా ప్రభుత్వం పెద్ద మొత్తంలో అక్కడి రైతాంగానికి సబ్సిడీలు ఇస్తుంది. వ్యవసాయమే కాదు, డైరీ, అదేవిధంగా పౌల్ట్రీ, ఈ 3 రంగాలను కూడా పెద్ద ఎత్తున అక్కడ సబ్సిడీ పొందుతున్నాయి. ఆ సబ్సిడీ పొందినటువంటి రైతాంగ ఉత్పత్తుల్ని భారత్లో ఉన్నటువంటి మార్కెట్లో గుమ్మరించడానికి ఎప్పటి నుంచో అమెరికా మన మీద ఒత్తిడి చేస్తూ ఉన్నది. అదే కనుక జరిగేట్లయితే మన పాల రైతులు, మన వ్యవసాయదారులు, అదేవిధంగా మన పౌల్ట్రీ పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రంగా ప్రతికూలంగా ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉంది. కనుక గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వము ఆ ఒప్పందం చేసుకోవడానికి ధైర్యం చేయలేదు. నరేంద్ర మోడీ గారు కూడా మొన్నటి వరకు ధైర్యం చేయలేదు అనేటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి. అందువల్ల ఇప్పుడు కుదుర్చుకోవాలి అనుకుంటున్నటువంటి ఒప్పందం విషయంలో కూడా ఎప్పుడో గత ఏడాదిలోనే ఒక తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకుంటామని మన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గారు, లేకపోతే ఇతర మంత్రులు, అమెరికా అధికారులు కూడా చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఆ ఒప్పందం కుదరకపోవడానికి మధ్యలో వచ్చినటువంటి పశ్చిమాసియా సంక్షోభాన్ని ఒక సాకుగా చెప్పారు. కానీ అసలు కదేమిటి అంటే ఆ ఒప్పందం కుదుర్చుకొని అమెరికా చౌక ఉత్పత్తులు మన మార్కెట్ ను ముంచివేస్తే ఇక్కడ
రైతాంగంలో మరొకసారి ఆగ్రహం తలెత్తే అవకాశం ఉందనేటువంటిది అసలైనటువంటి భయం. ఎస్. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు తాత్సారం చేస్తా ఉంది. అసలే సిజేపీ లేవనెత్తినటువంటి సమస్యలు, అదేవిధంగా పశ్చిమాసియా సంక్షోభంతో తలెత్తినటువంటి చమురు సమస్యలు, వీటన్నింటికి ఈ రైతులు కూడా తోడయ్యేట్లయితే పరిస్థితిని ఎదుర్కోవడం కష్టం అనేటువంటి ఉద్దేశంతో వాయిదా వేస్తున్నారు. అయితే రైతాంగానికి ఈ వాయిదా వేసే కొద్దీ అనుమానాలు పెరుగుతున్నాయి. ఎందుకు అంటే ఏ క్షణంలో అయినా కానీ ఈ ఒప్పందాన్ని మన మీద రుద్దే అవకాశం ఉంది అనేటువంటి భయం గత ఏడాది కాలంగా రైతులు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎస్. ముఖ్యంగా అంటే కోటేశ్వరరావు గారు ఇప్పటికే కూడా అంటే పాడి పంటల దీని మీద ఆధారపడంగా 8 కోట్ల మంది కూడా రైతులు మన భారతదేశంలో కూడా ఆధారపడి ఉన్నారు. ఒకటి అంతర్జాతీయ ఒప్పందాలు ఏవైతే కూడా జరిగినప్పుడు కూడా రైతులు చాలా వరకు కూడా వీటిపైన ఆధారపడి ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు కూడా రైతులతో ఒక సమావేశం కానీ చర్చలు కానీ ఏవి కూడా జరపలేదు. అంటే ఈ విధంగా మేము చేయబోతున్నాము అనేది ఒకటి జరపకపోవడం ప్రధానంగా ఇక్కడ రైతుల్లో ఏదైతే కూడా కనబడుతున్న ఒక సందేహము, చాలా ప్రశ్నలు ఉన్నాయి. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాధానం ఇచ్చాక వెళ్లాల్సి ఉంది. ఇంకొకటి గ్లోబల్ మార్కెట్ పరంగా కూడా రైతులకు అంటే వాళ్ళతో పోటీ పడే విధంగా కూడా మన ఇక్కడ రైతులు కానీ రైతులు పండించే ఉత్పత్తులు కానీ అవన్నీ కూడా ఆ విధంగా ఉన్నాయా? వాటికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంత ఉందంటారు? మీరు చెప్పింది 100% వాస్తవం. రైతులతోటి, రైతు సంఘాల ప్రతినిధులతోటి లేదా వ్యవసాయం గురించి పరిశోధనలు చేసి అధ్యయనం చేస్తున్నటువంటి మేధావులతోటి ఈ ప్రభుత్వము ఎలాంటి చర్చలు జరపడం లేదు. మీరు చూశారు, గతంలో కరోనా సమయంలో ఎవ్వరూ ఏమీ అభ్యంతరం తెలిపే పరిస్థితి లేదు. అందరూ కరోనాతో కంగారు పడుతున్నారు అనే ఉద్దేశంతో ఆకస్మికంగా 3 సాగు చట్టాలను తీసుకొచ్చి అమెరికా లేదా IMF, ప్రపంచ బ్యాంకు ఆదేశాలను అమలు జరిపేందుకు నరేంద్ర మోడీ సర్కార్ ప్రయత్నించినప్పుడు కరోనాను కూడా లెక్క చేయకుండా రైతాంగం ఏడాది పాటు ఢిల్లీ శివార్లలో ఆందోళన జరిపిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. అప్పుడు నరేంద్ర మోడీ గారు ఏడాది తర్వాత దిగి వచ్చి ఈ 3 సాగు చట్టాలని రద్దు చేస్తూ క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు చెప్పిన సమయంలో ఆయన చేసినటువంటి ఒక వాగ్దానం ఏమిటంటే కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించటమా లేదా అనే అంశాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని వేస్తామని చెప్పారు. ఆ కమిటీని ఏడాది తర్వాత వేశారు. ఇప్పటికీ ఆ కమిటీ ఏర్పాటై 4 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ 4 సంవత్సరాల్లో ఏ రైతు సంఘాన్ని కానీ లేదా ఏ వ్యవసాయ శాస్త్రజ్ఞులు కానీ లేదా వ్యవసాయ ఆర్థికవేత్తలను కానీ సంప్రదించి ఇంతవరకు కనీసం ఒక తాత్కాలిక నివేదన కనుక కూడా ఆ కమిషన్ ఇవ్వలేదు. అది ఎప్పుడు ఇస్తుందో తెలియదు, అసలు సమావేశం అవుతుందో లేదో తెలియదు, ఏం చేస్తుందో కూడా తెలియదు. 4 ఏళ్ళు అవుతా ఉంది. అంటే అప్పుడు రైతాంగాన్ని మభ్యపరచడానికి మోడీ గారు చేసినటువంటి వాగ్దానానికి ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే ఈ ప్రభుత్వాన్ని ఎట్లా నమ్మాలి అనేటువంటిది రైతుల్లో తలెత్తినటువంటి సమస్య. ఇవాళ బీజేపీ బెంగాల్లో అధికారానికి వచ్చింది. ఆ బెంగాల్లో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీకి అక్కడ ఎదురైనటువంటి రక్షణ సవాళ్ళు ఏంటంటే బంగాళదుంప రేట్లు విపరీతంగా పడిపోయాయి. దాన్ని ఏమి చేయాలో దిక్కుదోచినటువంటి స్థితిలో ఆ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ పంటలకి, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో తోతాపురి మామిడి పంట పోయి ఇంతకుముందు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ సానుభూతి పేరుతోటి వెళ్ళి అప్పుడు లాస్ట్ ఇయర్ చేశారు. ఇప్పుడు కూడా మళ్ళా అదే మార్కెటింగ్ సంక్షోభం. అందుకే ఇట్లా దేశంలో వివిధ ప్రాంతాల్లో పండేటువంటి పంటలకి, ముఖ్యంగా వాణిజ్య పంటలకి వ్యవసాయ ఒక తీవ్రమైనటువంటి మార్కెటింగ్ సమస్యలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సోయా మీలు లేకపోతే అక్కడ తీసినటువంటి చెక్క ఇవన్నీ కూడా మన దేశంలో ఫీడ్ రూపంలో మన దేశానికి డంప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అదే కనుక జరిగేట్లయితే ఇప్పటికే సోయా రైతులకి గిట్టుబాటు ధర రావడం లేదు. అదేవిధంగా మొక్కజొన్న రైతులకి మార్కెటింగ్ సమస్యలు ఏ విధంగా వచ్చాయో మనం పోయిన సీజన్ లో చూసాం. ఇట్లా ప్రతి రాష్ట్రంలోనూ ఈ సమస్యలు తలెత్తినటువంటి పూర్వరంగంలో ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటే డంప్ చేస్తారు. డంప్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మరింత సంక్లిష్టం అవుతాయి అనేది
కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు పీడిస్తున్నటువంటి భయం. మరొక వైపు డొనాల్డ్ ట్రంప్ మన దేశాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మన దేశాన్నే కాదు, మొత్తం నరేంద్ర మోడీ గారిని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆ బ్లాక్మెయిల్ కి తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ట్రంప్ ని, అమెరికాని సంతుష్టీకరించేందుకు కొన్ని ప్రకటనలు చేయటం, ఏం చేసినప్పటికీ ఆ డీల్ ఇంతవరకు ఖరారు చేయలేదు. డీల్లో ఉన్నటువంటి విషయాలు ఏమిటనేటువంటిది కూడా చెప్పడం లేదు. అయితే అమెరికాలో వివిధ సంస్థలు గతంలో వివిధ దేశాలతో జరిగినటువంటి డీల్స్, లేకపోతే అక్కడ సమాచారం ఏం చెప్తా ఉందంటే, మొత్తం ఒప్పందం చేసుకున్నటువంటి దేశాల్లోకి ఈ సబ్సిడీ ఉత్పత్తుల్ని డంప్ చేయటం అనేటువంటిది గతంలో జరిగింది. అందుకని ఇప్పుడు జీరో టారిఫ్, మన ప్రభుత్వము అమెరికా ఉత్పత్తుల మీద జీరో టారిఫ్ కి మేము అంగీకరిస్తామని ఒక ఇన్ ప్రిన్సిపల్ అంగీకారం తెలిపింది. మరి అదే కనుక జరిగేట్లయితే, జీరో టారిఫ్ తో కనుక జరిగేట్లయితే తీవ్రమైనటువంటి పరిస్థితులు వస్తాయి. గతంలో కోళ్ల పరిశ్రమకు సంబంధించి కోడి కాళ్ళు, అమెరికాలో కోడి కాళ్ళు తినరు, మన దేశంలో కోడి కాళ్ళు అంటే మహాప్రీతి. ఈ బలహీనతను ఉపయోగించుకొని కోడి కాళ్ళని మన దేశానికి ఎగుమతి చేయడానికి ప్రయత్నించినప్పుడు మొత్తం మన పౌల్ట్రీ పరిశ్రమ దాన్ని వ్యతిరేకించింది. అయితే అప్పుడు అమెరికాని సంతుష్టీకరించేందుకు ఇదే నరేంద్ర మోడీ తర్వాత కాలంలో ఏం చేశారంటే, కోడి గుడ్లు కాదు బాతుగుడ్లను మేము అనుమతిస్తామని చెప్పేసి బాతుగుడ్ల దిగుమతికి అంగీకరించారు. ఇట్లా కొన్ని రాయితీలు, కొన్ని సంతుష్టీకరణలు ఇవన్నీ చేస్తున్నప్పటికీ ప్రధానమైనటువంటి ఒప్పందం విషయంలో మాత్రం రైతాంగానికి రోజు రోజుకి అనుమానాలు పెరుగుతున్నాయి. అందుకనే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల రైతులు, ఎందుకంటే వాణిజ్య పంటలు సాగు చేసేటువంటి వాడు ఈ ప్రాంతాల్లో కనుక. కోటేశ్వరరావు గారు, ఇప్పటికే అంటే ఇప్పుడు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మొత్తంగా మధ్యప్రదేశ్ ఈ రైతులు అందరూ కూడా ఒక వినతి పత్రాలు ఇవ్వటం జరుగుతోంది. ముఖ్యంగా హర్యానా ప్రభుత్వం కూడా స్పందించింది. ఒక 8 నుంచి 10 రోజుల్లోపు కూడా మేము తగిన అధికారులతో కూడా మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్తుంది. ఏదైతే కూడా పాడి రైతులకు సంబంధించి కానీ, రైతులకు సంబంధించి కానీ వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఏ విధంగా కూడా ఉండవని చెప్పినా కూడా రైతులు దీన్ని విశ్వసించే పరిస్థితి ఎందుకు లేదంటారు? ఎందుకు లేదు అంటే, కేంద్ర ప్రభుత్వం విశ్వసనీయతను కోల్పోయింది. నేను ఇందాక చెప్పినట్టుగా 4 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రుల ఉపసంఘానికి కన్వీనర్ గా ఉండి యూపీఏ హయాంలో గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో మన ఆనాటి యూపీఏ మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి చేసినటువంటి విజ్ఞప్తి ఏంటంటే, కనీస మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పించాలి అనేటువంటి డిమాండ్ ని ఎవరు ముందుకు తీసుకొచ్చారంటే ఈ నరేంద్ర మోడీ గారే ముందుకు తీసుకొచ్చారు, ముఖ్యమంత్రుల కమిటీ కన్వీనర్ గా హోదాలో. మరి ఆయనే ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న తర్వాత దాని గురించి అది సాధ్యమా కాదా పరిశీలించండి అని ఒక కమిటీ వేశారు. పోనీ వేశారు, మంచిదే, దాన్ని ఏమో మనం తప్పట్టు. కానీ 4 ఏళ్ల నుంచి అది ఏ విధంగా ఎటు తేల్చకపోతే దాని అర్థం ఏమిటి అనేటువంటిదే ఇప్పుడు రైతాంగంలో ఉన్నటువంటి సమస్య. పోయినసారి ఢిల్లీలో జరిగినటువంటి ఆందోళనలో ఢిల్లీ పరిసర ప్రాంతాల, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతాలకు చెందినటువంటి రైతాంగమే పాల్గొన్నారు. కానీ ఈ అమెరికా ఒప్పందం కనుక అమల్లోకి వస్తే, ఒప్పందం కుదిరితే ఆంధ్రప్రదేశ్ రైతాంగం, తెలంగాణ రైతాంగం, మొత్తం యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రభావితమయ్యేటువంటి రైతాంగం, పాల రైతులు, చివరికి గుజరాత్ రైతాంగం కూడా వీధుల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకని పాల ఉత్పత్తులను డంప్ చేస్తే గుజరాత్ లో ఉన్నటువంటి డైరీ పరిశ్రమకి ఎంత దెబ్బ తగులుతుందో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి డైరీ పరిశ్రమలకు కూడా అంతే దెబ్బ తగులుతుంది. ఇప్పుడు ఈ మధ్య నరేంద్ర మోడీ గారు మన న్యూజిలాండ్ పర్యటనకి వెళ్ళొచ్చారు. న్యూజిలాండ్ తో కుదుర్చుకున్నట్టు ఒప్పందం ఏమిటి? న్యూజిలాండ్ పాల ఉత్పత్తిలో, అంటే ఆ దేశంతో పోల్చుకున్నప్పుడు, మిగతా దేశాలతో పోల్చుకున్నప్పుడు నెంబర్ 1 కంట్రీగా ఉంది న్యూజిలాండ్, అధిక ఉత్పాదకత సాధించడంలో. అలాంటి దేశంతో కుదుర్చుకున్న ఒప్పందంలో పాల ఉత్పత్తుల దిగుమతి అనేటువంటిది కూడా ఒకటి. అటువంటి న్యూజిలాండ్ లేదా ఆస్ట్రేలియా, లేకపోతే ఇప్పుడు అమెరికాలో కూడా అటువంటిది కనుక చేస్తే మొత్తం ఈ దేశాలన్నీ కూడా, ఈ దేశాలతో పాటు ఐరోపా దేశాలు కూడా రెడీగా ఉన్నాయి. అమెరికాతో ఒప్పందం కుదిరితే మనకు కూడా అటువంటి అవకాశం వస్తుంది అని ఐరోపాలో ఉన్నటువంటి దేశాలు కూడా రెడీగా ఉన్నాయి. అందుకని ఇవన్నీ అందరూ ఒక్కసారిగా మన మార్కెట్ మీద దాడి చేస్తే మన రైతాంగం ఏం కావాలా, పాల రైతులు ఏం కావాలా, లేదా కోళ్ల పరిశ్రమ ఏం కావాలా అనేటువంటిది ఒక పెద్ద ఆందోళన. దాని గురించి ఎక్కడా సమాధానం చెప్పదు.
అంటే గతంలో ఏవైతే కూడా అంటే ఢిల్లీలో చేసిన ఈ వ్యవసాయ చట్టాలకి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఎట్లా అయితే వెనక్కి తీసుకుందో, ఇప్పుడు ఏదైతే కూడా ట్రేడ్ డీల్కి సంబంధించి కూడా ఏ విధమైన డీల్ చేస్తారు, దానికి సంబంధించి ఏ విధంగా బయటకు రాలేదు. బట్ ఇప్పుడు రైతులంతా కూడా ఆందోళన చేస్తున్నారు కాబట్టి కేంద్రం వెనక్కి తగ్గి దీనికి సంబంధించి వెనక్కి తీసుకుంటుంది అనుకుంటున్నారు. ఎలా ఇప్పటికే చూస్తున్నాం, చాలా వరకు కూడా ఒకవైపు కాంగ్రెస్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనతో కూడా కేంద్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పుడు రైతులందరూ కూడా ఆందోళన దిశగా కూడా వెళుతూ ఉన్నారు. సో ఈ వెనక్కి తీసుకునే దిశగా కూడా కేంద్ర చర్యలు ఉంటుందా, ఎట్లా ఉండబోవచ్చండి? వెనక్కి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలను చూస్తే రైతాంగము వివిధ తరగతుల యొక్క ఆందోళన, వారిలో ఉన్నటువంటి పోరాడేటువంటి శక్తిని చూసి ప్రభుత్వం వెనకడుగు వేసిన మాట వాస్తవం. ఈ వెనకడుగు అనేటువంటిది పర్మనెంట్ గా జరగాలి, ఏ మాత్రం ముందుకు వచ్చినా గానీ మేము సహించం అనేటువంటిది ఇవాళ రైతులు చెప్తున్నటువంటి అంశం. నరేంద్ర మోడీ గారు 5 సంవత్సరాల క్రితం ఏడాది పాటు సాగిన రైతు ఉద్యమం సందర్భంగా బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏమిటి అంటే 3 సాగు చట్టాల ద్వారా రైతులు తమ పంటలను నేరుగా ఎగుమతి చేసుకునేందుకు అవకాశం దొరుకుతుంది అని చెప్పారు. మరి ఆ తరువాత రైతాంగం, ఉల్లి రైతాంగం కావచ్చు, మామిడి రైతాంగం కావచ్చు, లేదా సోయా రైతాంగం కావచ్చు, ఎవరైనా అట్లా వ్యక్తులుగా రైతులు ఎగుమతి చేసేటువంటి పరిస్థితులు మన దేశంలో ఉన్నాయా? అందుకని సమయానికి తగు అంటే ఎప్పుడు ఏ రోడ్డు దగ్గర ఆ పాట పాడటం అన్నట్టుగా ఏది ఓటంగా ఉంటే దాన్ని చెప్పి పక్కదారి పట్టించడానికి గతంలో ప్రయత్నించింది. ఇప్పుడు ప్రయత్నిస్తే తప్పుకునేటువంటి మార్గం కూడా లేదు. ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోయాయి. ఎందుకంటే గత రైతు ఉద్యమం అది ఒక సందేశం ఇచ్చింది, ఏదైనా రైతాంగానికి వ్యతిరేకంగా తీసుకున్నట్లయితే మేము సహించము అనేటువంటి పెద్ద సందేశం ఇచ్చింది. ఆ ఉద్యమం తర్వాత ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతోటి ఈ నీటి సమస్య మీద తలెత్తినటువంటి ఉద్యమం, మరి ఆ తర్వాత రైతాంగ ఉద్యమం తర్వాత ఇదే పెద్ద ఉద్యమం మళ్ళీ మన దేశంలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించినటువంటి ఉద్యమం ఇది. అందుకని దీనికి రైతులు కూడా తోడయ్యేట్లయితే. రైట్, మన్యం కోటేశ్వరరావు గారు, ఒక కాలర్ రైతు కూడా మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ప్రొద్దుటూరు నుండి మాధవరెడ్డి గారు మనకి కాల్ చేశారు. నమస్తే అండి మాధవరెడ్డి గారు. ముఖ్యంగా కూడా అమెరికాతో కూడా ఏదైతే ట్రేడ్ డీల్ చేసుకున్నారో దీనికి సంబంధించి కూడా రైతులు వ్యక్తం చేస్తున్న ఆందోళన సరైనదే అంటారా? మీకున్న భయాలు ఏంటండి? నమస్తే మేడం, చాలా ధన్యవాదాలు రైతు సమస్యల మీద ఒక ప్రోగ్రాం పెట్టడం. ఎందుకు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రైతు పరిస్థితులలో కొట్టా తెచ్చా అనే మాటలో చెప్పాలంటే, ఏదైతే అభివృద్ధి కోసం సైంటిస్టులు గొప్పగా కనుక్కున్నారు వ్యవసాయ రంగం కోసం అంటే, వ్యవసాయం కోసం సైంటిస్టులు కనుక్కున్నటువంటి విషయాలలో సైంటిస్టులేమో సన్మానాలు, రైతులేమో శ్మశానాల్లో ఉన్నారు. ఈ వేరియేషన్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆలోచన ఏంది? 1934లో అమెరికాలో వ్యవసాయ రంగం సంక్షోభానికి గురైతే అప్పుడున్నటువంటి అప్పులు, రైతుల అప్పులను అంటే అలా ఉండేది 1%, 2% అప్పట్లో. అటువంటి విషయంలో వాళ్ళు అక్కడ పార్లమెంటులో చర్చ జరిపి అప్పుడున్న సమస్యను తీరుస్తూ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఆ యొక్క పార్లమెంట్ లో, అమెరికన్ పార్లమెంట్ లో ఆ యొక్క వాళ్ళ ఏదైతే ఉందో చట్టసభ, ఆ చట్టసభలో ప్రతి 4 ఏళ్లకు ఒకసారి రైతు యొక్క స్థితిగతుల మీద చర్చ నడపాలని చెప్పేసి ఒక తీర్మానం చేసి ఆనాటి నుంచి ప్రతి 4 ఏళ్లకు ఒకసారి చర్చ నడుపుతుంది. ఏ దేశాలు ఏ రైతులకు ఎంతెంత రాయితీ ఇస్తున్నాయి, భారతదేశంలో జరుగుతున్నది ఏంటి, సీడులో మోసం, మందులో మోసం, విత్తనాల కల్తీ, విత్తనాల మొలకలో కల్తీ, రసాయనిక ఎరువుల్లో కల్తీ. ఇప్పుడు ఒకటి చెప్తున్నా ప్రభుత్వాలకు కానీ, నేను ఎన్టీ రామారావు కిలో 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినాడు గొప్పగా చెప్పుకునేటటువంటి రాజకీయ పార్టీలు నేడు ఉచితంగా ఇచ్చేటప్పటికి, ఆనాడు ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినాడు 8 కిలో వస్తున్నాయి, 2 రూపాయలకు 8 కిలో వస్తున్నాయి. ఈ రోజు 8 కిలో కాస్ట్ ఎంత, బియ్యం కాస్ట్ ఎంత? కొంతన్నా మనం రాజకీయ నాయకులు ఆలోచన చేయాలి కదా. ప్రభుత్వ ఉద్యోగస్తులకు లక్షల జీతాలు పెంచుకుంటూ పోతున్నారు. రైతు జీవితం ఏంది? ఒక్క ఉద్యోగి ఇంట్లో ఉద్యోగం చేస్తే తన కొడుకు, తన భార్య, తన తల్లి, తన తండ్రి అందరూ సుఖంగా బతుకుతారు.
ఒక రైతు అనేవాడు తన కుటుంబంలో తన తండ్రి తన తల్లి తప్పింటే ఆయన అప్ప అంటాడు. అంటే ఆ వ్యవసాయం చేసేటటువంటి వ్యక్తి నాన్నను అప్ప అంటారు. ముసలోళ్ళ కానుంచి వయసోళ్ళ కానుంచి పిల్లల కానుంచి, పిల్లలైతే ఎనుములు కాస్తాడు బర్రెలు కాస్తాడు, ఇన్ని ఈజీగా వస్తుంటే ఇన్నిటిని అనుభవిస్తూ రైతుకి ఇస్తున్నటువంటిది ఏముందండి? ఈరోజు పాల ఫ్యాక్టరీలు పెట్టినటువంటి వాళ్ళు వేల కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళ మనమలకు కోట్లలో డిపాజిట్లు వేస్తున్నారు. మరి పాలు పితికే రైతు వాళ్ళు లక్షలలో కోట్లలో డిపాజిట్ చేస్తే రైతు బిడ్డ రైతు మనవలు పుడితే కనీసం 100 రూపాయలన్నా డిపాజిట్ చేస్తే స్తోమత ఉండాలి కదా. మరి పాల ఫ్యాక్టరీలు కోట్లు సంపాదించేటప్పుడు రైతు ఎందుకు 100 రూపాయలు సంపాదించలేకపోతున్నాడు? ఈ దిశగా రాజకీయ నాయకులు ఏం ఆలోచన చేస్తున్నారు? వీళ్లకు ఒక్కసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మళ్ళా ఎలక్షన్ వచ్చే లోపల వీళ్ళు అఫిడవిట్లు లాస్టులు ఇస్తే దూరంగా ఉన్నాయి. ఒక 5 ఏళ్ల కిందట ఇప్పుడు రైతుగా నేను వ్యవసాయం చేస్తున్నా, నా కొడుకులు వ్యవసాయం చేయించడానికి సిద్ధంగా లేము. వ్యవసాయ రంగంలో అత్యంత ఘోరంగా దారుణంగా పెళ్లిళ్ళు కూడా కాకుండా, అంటే ఒక 20 ఏళ్లకు రైతు అనేవాడు అంటే తన యొక్క కుటుంబ అభివృద్ధిలో వివాహం అయితే మరొకరు ఈ దేశంలో వ్యవసాయం చేయడానికి వస్తాడు. వాడికి పెళ్ళే కాకుంటే సంతానం ఎక్కడ వస్తుంది? ఏ విధంగా మీరు అభివృద్ధి చెందుతారు? ఏ విధంగా వ్యవసాయ రంగాన్ని కాపాడుకోగలుగుతారు? నిన్న మీరు ఈ యొక్క పామాయిల్కి దిగుమతికి 16% సుంకం తగ్గించినారు. ఈ దేశంలో రైతులకు ఏం చేయబోతున్నారు? నువ్వు ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నావు ఆ దేశంలో రైతులకు ఇచ్చే రాయితీ లేదు, ఈ దేశంలో నువ్వు ఇస్తున్న రాయితీ లేదు. ఒక్కటే వాడు చెప్తున్నా, ఈ దేశంలో ట్యాక్స్ కట్టేవాడు గొప్పవాడు, వాడు ట్యాక్స్ పర్మిట్ అయినాక వాడు ఎంతకైనా అమ్ముకునేటట్టు కంటే మేము కూడా రైతులుగా ట్యాక్స్ కట్టడానికి చూస్తాం. మా పెట్టుబడిని వ్యక్తిగతంగా నాకెంత అవుతుందో నాకు అంతే కట్టాలా. అంటే ఏమంటే మీది డిమాండ్ లేదు. ఒకటి కూడా చెప్తుందా, జీరో టిల్లేజ్ మేడం. ఒక్క నిమిషం నాకు టైం వేయండి. జీరో టిల్లేజ్ అంటే పురుగు మందులు లేని ఏ మందులు లేని వ్యవసాయం అని చెప్పేసి ఒక డప్పు కొడుతున్నారు. ఈ డప్పులో మాకు రేట్ ఏమి ఇస్తున్నారు? దాంట్లో ప్రపంచ దేశాల్లో ఆర్గానిక్ ఫుడ్ అంటే కెమికల్ ఫుడ్ రూపాయి అమ్మితే ఆర్గానిక్ ఫుడ్ 4 రూపాయలు అమ్ముతుంది. ఈ దేశంలో మీరెంత అమ్ముతున్నారు? అంటే మీకు పెట్టుబడి లేదు, మీకు ధర ఎందుకు? ఇటువంటి రాజకీయాలు తయారైతే రైతు ఎక్కడ పెట్టుతారు? రైట్ అండి మాధవరెడ్డి గారు, రైట్. మనం కోటేశ్వరరావు గారు ఫైనల్ గా కూడా అంటే మనకి ముఖ్యంగా కూడా అమెరికాతో సంబంధాలు ముఖ్యమైన లేకపోతే ట్రేడ్ డీల్లో భాగంగా కూడా రైతుల యొక్క అంటే బాధలు వాళ్లకు ఏదైతే కూడా నష్టపోతున్నామనే భావన వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా ఏదైనా కూడా వాళ్ళ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసి కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా కూడా ఉంటే బాగుంటుందని రైతులు అడుగుతూ ఉన్నారు. బట్ దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి స్పందన రావడం లేదు. సో ఫైనల్ గా ఏం చెప్తారు? ఫైనల్ గా ఒకటేనండి, ఇప్పుడు మాధవరెడ్డి గారు మాట్లాడిన ఆవేదన మనందరికీ అర్థమైంది. ఆయన చెప్పినటువంటి ఒక్క పాయింట్ నేను ఈ సందర్భంగా చెప్తా. పామోలిన్ దిగుమతుల మీద కేంద్ర ప్రభుత్వం పన్ను తగ్గించింది. ఎందుకు పన్ను తగ్గించింది? గడిచినటువంటి 3 నెలల కాలంలో జరిగిన పరిణామాల్లో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. అదే సమయంలో పామోలిన్ పండించేటువంటి రైతులకు కూడా ధర పెరిగింది. వ్యాపారులు ఏం చేశారు? ఇంత ధరతో మేము కొనుగోలు చేసేట్లయితే రైతుల నుంచి మాకు నష్టం అనేటువంటి దాంతో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి దిగుమతి చేసుకునేటువంటి పామోలిన్ మీద పన్ను తగ్గింపు చేశారు. దాంతో ఏమవుతుంది? ఇక్కడ రైతాంగానికి ధర పడిపోతుంది. విదేశాల నుంచి చౌకగా దిగుమతి చేసుకొని మొత్తం డంప్ చేసేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అందుకని ఇలాంటి విధానాలే అమెరికాతో కుదుర్చుకునేటువంటి ఒప్పందంలో కూడా ఉన్నాయి కనుక రైతాంగం వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము వివేచనతోటి ఎట్లాగైతే సిజేపీ ఆందోళనని నిర్లక్ష్యం చేసి ఇంత దాకా తెచ్చుకున్నదో అటువంటి పరిస్థితిని రైతుల నుంచి కూడా తెచ్చుకోకుండా ఉండాలి అంటే ఈ డీల్ తోటి ఎలాంటి సంబంధం లేకుండా క్యాన్సిల్ చేసుకోవాలి, చర్చలను కూడా నిలిపివేయాలనేది నేను చివరిగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి మనం కోటేశ్వరరావు గారు డ్రైవ్ లో పాల్గొనేందుకు. సో అమెరికాతో జరుగుతున్న ఈ చర్చలకు సంబంధించి ట్రేడ్ డీల్లో ఒప్పందంలో భాగంగా రైతులు నష్టపోతామన్న భావన వాళ్ళలో ఉంది. ఇప్పటికే మొత్తంగా కూడా రైతులందరూ కూడా ఒక వినతి పత్రాన్ని కూడా అందించారు. బట్ కేంద్ర ప్రభుత్వం కూడా రైతు ప్రయోజనాలే ముఖ్యం, వారి ప్రయోజనాలకి సంబంధించి ఏది కూడా దాటి వెళ్ళమని చెబుతున్నా కూడా రైతులు అక్కడ నమ్మే పరిస్థితి లేదు. ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి వీళ్ళతో మాట్లాడి పారదర్శకంగా కూడా ఏ విధమైన ట్రేడ్ డీల్లో భాగంగా ఏ విషయాలు అక్కడ ఉన్నాయంటూ కూడా రైతులకు ఉన్న డౌట్స్ క్లియర్ చేస్తే బాగుంటుంది. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్.